అదేవిధంగా 99 డేస్లలో కూడా మాకు కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఫస్ట్ 26 డేస్ ప్రతి మండల్ లెవెల్లో ప్రతి పిఎస్సీలలో 6 స్పెషలిస్టుల చేత హెల్త్ క్యాంపులు చేయమని కలెక్టర్ గారి సారథ్యంలో, అదేవిధంగా మొబైల్ హెల్త్ టీమ్ ద్వారా ప్రతి స్కూల్లో ఉన్న అంటే 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు మొబైల్ హెల్త్ టీమ్ ద్వారా స్పెషలిస్ట్ తోటి క్యాంపులు కండక్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. అందులో భాగంగా ఈ పిఎస్సి లెవెల్లో స్పెషలిస్ట్ క్యాంపులలో ముఖ్యంగా గైనకాలజిస్టు, ఆర్థోపెడిషియన్, ఫిజిషియన్, డెంటల్ డాక్టరు, మరి ఆర్థామిక్ డాక్టర్ల చేత సుమారు మేము ఒక 21 క్యాంపులు నిర్వహించి 7,000 మందిని పరీక్షించాము మేడం. అందులో దాదాపు 1,200 మందిని గుర్తించి వాళ్ళను జిల్లా లెవెల్లో అంటే జీజీహెచ్లో కూడా వైద్యం పొందేటట్టుగా అక్కడి వాళ్ళని మొబిలైజేషన్ చేసి వైద్యం చేయించారు మేడం. అదేవిధంగా మొబైల్ హెల్త్ టీమ్ ద్వారా మన దగ్గర ఉన్న 67 రెసిడెన్షియల్ స్కూళ్ళలో ప్రతి పిల్లలను చెక్ చేయడం జరిగింది మేడం. అదేవిధంగా సెకండ్ టైంలో మేమేం చేశామంటే ఈ కమ్యూనికేబుల్ డిసీజ్ మీద అవగాహన కలిగించడానికి ప్రతి విలేజ్లలో కూడా మేము క్యాంపులు వేసేసి అవగాహన కలిగించాం మేడం. అదేవిధంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ ద్వారా అంటే అంటువ్యాధులు కాని వాటిని అంటే బీపీ, షుగరు, క్యాన్సరు, గుండె జబ్బులు మరియు దీర్ఘకాలిక వ్యాధుల వల్ల గుర్తించాం మేడం. విలేజ్లలో వెళ్ళేసి వాళ్ళకు మండల స్థాయిలో కూడా వైద్యం చేసి మళ్ళీ జిల్లా స్థాయిలో కూడా వాళ్ళని షిఫ్ట్ చేసేసి వాళ్ళతో కూడా ట్రీట్మెంట్ చేశాం మేడం. అదేవిధంగా హెల్త్ వీక్లలో ముఖ్యంగా మాకు ఫస్ట్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ మీద అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతోటి దాదాపు ఒక 350 మందితోటి మహిపాట్ టౌన్లలో ర్యాలీ తీయడం జరిగింది మేడం, అవగాహన కలిగిస్తూ. అదేవిధంగా ఆ రోజు కూడా దాదాపు ఒక 300 మందిని ఎవరైతే ఈ వంట మనుషులు కుక్కర్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఎలా వంట చేయాలి, హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలనే ఉద్దేశం కూడా వాళ్ళకి మేము అవగాహన కలిగిస్తూ, ఎవరైతే లైసెన్స్ లేకుండా హోటల్స్ స్టార్స్ నడిపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చేసి లైసెన్స్ జారీ చేయడం జరిగింది మేడం. అదే హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం మనకి రాష్ట్రంలో కూడా ఇక్కడ నుంచి సడన్ గా నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యేసరికి నేను యాక్చువల్గా నేను కూడా కొద్దిగా ఫీల్ అయ్యాను. కానీ నాకు అనిపించింది ఏంటి అంటే హన్మకొండ కన్నా ఈ జిల్లాని నా సర్వీసెస్ ఎక్కువ ఇంపార్టెంట్ అని, అదేవిడే నాకు ఈ అవకాశం ఇచ్చారని భావించి చాలా కార్యక్రమాలు టేకప్ చేశాను లాస్ట్ 3 months. అంటే నా అదృష్టము నేను వచ్చిన ఒక వారం రోజుల్లోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేశారు. ఆ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలో ఏమేం చేశాము అన్నది మనకి జిల్లా అధికారులు ఆల్రెడీ చాలా డీటెయిల్గా చెప్పారు. కానీ నేను క్లుప్తంగా కొన్ని మళ్ళీ చెప్పదలుచుకున్నాను. సో ఈ జిల్లా స్థాయి సదస్సు మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలపై చర్చ, లబ్ధిదారుల అభిప్రాయాలు సేకరించడం, ప్రగతి ప్రణాళిక కోసం గ్రామ స్థాయి అభివృద్ధి ప్రాధాన్యతలు గుర్తించడం, గ్రామంలోని సమస్యలను గుర్తించడం మరియు పరిష్కారాలపై చర్చించడం. అలాగే గ్రామాల్లో గుర్తించిన సమస్యలను రిజిస్టర్లకు నమోదు కూడా చేయడం జరిగింది. నేను ఆల్రెడీ ఇదివరకు చెప్పాను, విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో మనకి ఏదైతే సమస్యలు వచ్చాయో మేము అన్నీ రికార్డ్ చేస్తున్నాము. దాదాపు మనకు 1158 సమస్యలు మన దృష్టికి వచ్చాయి. ఇలాగే ఒక చైర్పర్సన్ చెప్పినట్టు వివిధ గ్రామాల్లో మనకి ప్రజల నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఇవి 1158. దాంట్లో దాదాపు 70% వరకు పెన్షన్స్ గురించి వచ్చాయి. మిగిలినవన్నీ సీసీ రోడ్స్, డ్రింకింగ్ వాటర్ అలాంటి సమస్యలు వచ్చినందుకు ఎక్సెప్ట్ పెన్షన్స్ మిగిలిన అన్ని సమస్యలు మేము అంటే జిల్లా అధికారుల ద్వారా చేయగలిగిన సమస్యలు అన్నింటినీ పరిష్కరించాము. పెన్షన్స్ కూడా అన్ని అంటే మీరు ఇచ్చిన అప్లికేషన్స్ డిజిటైజ్ చేస్తున్నాము ప్రజెంట్లీ. నెక్స్ట్ ఎప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసినా కూడా ఆ పెన్షన్స్ అన్ని కూడా
గిరిజనులు ఎక్కువగా అంటే నవకార జిల్లాకు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేకమైన కార్యాచరణను రూపొందించి నిరంతరం పర్యవేక్షిస్తూ రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉన్నాం మనం. ముఖ్యంగా మనకి 10,600 ఇల్లు మనకు ఒకవేళ శాంక్షన్ అయితే దాంట్లో 10,200 ఇల్లు మనం ఆల్రెడీ మంజూరు చేసుకొని మొదలు పెట్టాము. దాంట్లో 2,000 ఇల్లు పైన మనం పూర్తి చేస్తున్నాము. ఈ పూర్తి చేసుకున్న ర్యాంకింగ్ లో మనం చూస్తుంటే రాష్ట్ర స్థాయిలోనే 6వ స్థానంలో ఉన్నాము మనము. ఇది చాలా అభివృద్ధి చెందిన సో మంచి జిల్లాల్లోకి పోల్చుకుంటే కూడా మనం చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తున్నాము. ఇంకొక ముఖ్యమైన విషయం విధంగా ఈ విషయంలో నేను వచ్చి ఛార్జ్ తీసుకున్నప్పుడు ప్రజాపాలన స్టార్ట్ అవ్వకముందు జిల్లాలో ఓన్లీ 197 హౌసెస్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి. లాస్ట్ అంటే మార్చి 6th నుంచి ఈ రోజు మే 22nd వరకు దానికంటే 90% ఎక్కువ ప్రోగ్రెస్ ఈ రోజు మనం సాధించాము. 2,000 ఇల్లు పైగా జస్ట్ 2 months లోనే మనము కంప్లీట్ చేసుకొని 6వ స్థానానికి వచ్చాము రాష్ట్ర స్థాయిలో. అలాగే మీరు చూసుకుంటే ఎడ్యుకేషన్ విషయంలో చూసుకుంటే రీసెంట్ గా మనకి SSC ఫలితాలు రిలీజ్ అయ్యాయి. దాంట్లో కూడా ఎంతో వెనకబడిన జిల్లా అనుకుని మన జిల్లా టాప్ 5 డిస్ట్రిక్ట్స్ లో ఉంది. SSC లో కూడా అంటే ఒక 8,800 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే 97 మంది పిల్లలు మాత్రమే పాస్ అవ్వలేదు. మిగిలిన వాళ్ళందరూ పాస్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళకు కూడా మనం కూడా రెమెడియల్ క్యాంప్స్ అని పెట్టేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము డెఫినెట్లీ. అలాగే మనం చూసుకుంటే సెన్సెస్ జరుగుతున్నా ఇప్పుడు అందరి ఇంటికి ఎన్యూమరేటర్స్ వస్తున్నారా. సో సెన్సెస్ లో కూడా అంటే మన జిల్లాలో 2,103 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అని చేసుకున్నాము. దాంట్లో 1,300 నుంచి 1,400 మంది ఎన్యూమరేటర్స్ ఉన్నారు. ఈ ఎన్యూమరేటర్స్ మొదలు పెట్టి కంప్లీట్ చేసుకున్న దాంట్లో కూడా మన రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో ఉన్నాం. సో ఇది అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ జిల్లాలో ఏది కాదు ఏది జరగదు అని అట్లాంటి ఒక నిరుత్సాహ భావన ఎవరికి ఉండొద్దు. మన జిల్లాలో కూడా అద్భుతాలు చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ నాకుంది. మీకందరికీ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే SIR అందరికీ తెలుసు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అది కూడా మనము స్టార్ట్ చేస్తున్నాము. ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గత సంవత్సరం నుంచి కొనసాగుతుంది. ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర స్థాయిలో మొత్తం SIR లో ప్రీ మ్యాపింగ్ అంటే నెక్స్ట్ మంత్ నుంచి మనకి యాక్చువల్ SIR మొదలవుతుంది. ఇంటింటికి BLOs వస్తారు. ఆ BLOs వచ్చి మీ అంటే 2002 ఎలక్టోరల్ రోల్ మీరు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనేది మీ డీటెయిల్స్ తీసుకుంటారు. కానీ అంతకు ముందే మనం ప్రీ SIR మ్యాపింగ్ అని చేస్తున్నాం. ఆల్రెడీ ఇవన్నీ మ్యాపింగ్ చేస్తున్నాం. సో నాకు ఇది చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. స్టేట్ లోనే దీంట్లో అత్యుత్తమమైన జిల్లా మహబూబాబాద్ జిల్లా. టోటల్ 90% అండ్ అబౌవ్ మ్యాపింగ్ మనం చేస్తున్నాం. దాదాపు 92% వరకు మ్యాపింగ్ చేసుకునే ఏకైక జిల్లా మహబూబాబాద్ జిల్లా. సో ఇవన్నీ అంటే నా ఒకదాని కృషి అయితే డెఫినెట్లీ కాదు. SIR చేసి మన తహసీల్దార్స్ ఇక్కడ కూర్చున్న BLOs ఇందిరమ్మ ఇల్లు